నా భారతదేశం చాలా గొప్పది అనే ఒక చిన్న ఫ్యాక్ట్ని ఒప్పుకోలేకపోతున్నా తెలుసా మనం. మన వాళ్ళు విమానం కనిపెట్టారనో ఒప్పుకోను నేను. రైట్ బ్రదర్సే కనిపెట్టుంటాడు, ఎందుకంటే మన వాళ్ళకి అంత తెలివి లేదని. ఓకే, అది కనిపెట్టాడా లేదా సెకండరీ, ముందు యాక్సెప్టెడ్ దట్ వీ హ్యావ్ దట్ హెరిటేజ్, చేసి ఉండొచ్చు విమానములు అని ఉంటుందేమో, అట్లీస్ట్ వీళ్ళు యాక్సెప్ట్, అది ఫస్ట్ స్టెప్. దాని తర్వాత ఓకే దీన్ని నిజంగా ఉండుంటే నేను ఎలా రీసెర్చ్తో బయటికి తీసుకురాగలను అనే ఆలోచనని కూడా మనం ఎలవ్ చేయరు. అన్నీ మనం కనిపెట్టేస్తారా, అంత కనిపెట్టే ఛాన్సే లేదు అనేటట్టుగా పుష్ చేస్తారు. నేను అంటాను ముందు ఫస్ట్ థింగ్ మన భారతీయత గొప్పది అని మన వాళ్ళు మన పిల్లలే నమ్మకపోతే దెన్ అది రీసెర్చ్కి వెళ్ళనే వెళ్ళదు, అసలు ఫ్యూచర్కి పోనే పోదు. సో అందుకని కంపల్సరీగా ఇది పిల్లల ఎడ్యుకేషన్లో యాడ్ చేయాల్సి. ఇంకా ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ యాడ్ చేస్తే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లీస్ట్ ఒక పాత్లోకి వస్తుందంటారు? యా, అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్తో పాటు అసలు ఈ ప్రాసెస్ ఆఫ్ నన్ను నేను తెలుసుకోవడం, అసలు నాకేం కావాలి ఇంటర్నల్లీ. ఇప్పటికీ కూడా కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు నీట్ ఎగ్జాములు రాసి డిగ్రీలు అయిపోయాక కూడా ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అనే స్టేజ్లో ఉన్నారు చాలామంది. ముందు ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ స్టేజ్లో వాళ్ళు ఏం ఆలోచిస్తే బాగుంటుంది, ఏది రాంగ్ ఏది రైట్ అనే జడ్జిమెంట్ నేర్పించాలి పిల్లలకి. ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది పోయింది.